అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీ అందరికీ నేను చాలా మంచి రెసిపీ ఒకటి చూపెడుతున్నానండి. అది పనసకాయ బిర్యానీ అనమాట. దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లోనే షాజీరా వేసుకోవాలి. చూపెట్టాను కదా షాజీరా, 1 బై 1 ఐటమ్స్ చెప్తాను. తర్వాత దాల్చిన చెక్క వేసుకోవాలి. దాల్చిన చెక్క వేసుకున్న స్టార్ అనైజ్, అనాస పువ్వు కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసుకున్న తర్వాత యాలకులు నేను అన్నీ చూపెట్టాను, కానీ మీకు నచ్చినవి వేసుకోండి. ఇవి స్పైసెస్ అన్నీ నేను 2 కప్ ఆఫ్ రైస్కి చూపెడుతున్నాను. కొన్ని లవంగ మగ్గులు కూడా వేసుకోవాలి. లవంగ మగ్గులు కూడా వేసుకున్న తర్వాత కొంచెం బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ పట్టదండి, కొంచెమే పడుతుంది. వేసుకొని బాగా కలపాలి. కలుపుకున్న తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయల తర్వాత బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు పొడుగ్గా కోసుకున్నా కూడా బాగుంటాయి. ఇందులో కావాలంటే మీరు ఇంకా క్యారెట్, గ్రీన్ పీస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఓన్లీ బంగాళదుంపలు వేసాను. ఇవి పనసకాయ ముక్కలండి. పనసకాయ ముక్కల్ని ముందుగానే పసుపు వేసి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ ముక్కలు వేసాను అనమాట మీకు నేను. దీంట్లో సరిపడా కారం వేసుకోవాలి. కారం కొంచెమే వేయండి, ఎక్కువ వేస్తే అస్సలు బాగోదు. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసుకున్న తర్వాత గరం మసాలా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా ఇది కొన్నది వేయకండి, ఇంట్లో చేసుకుంది వేసుకుని తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కప్పు థిక్ కర్డ్ అనమాట, చాలా చిక్కటి పెరుగు వేసుకోవాలి. బాగా చిక్కగా ఉన్న పెరుగు వేసుకోవాలి, గట్టిగా ఉన్న పెరుగు. అప్పుడే ఇది టేస్ట్ బాగుంటుంది. పెరుగు ఎందుకు వేసామంటే దీంట్లో ఈ పనస ముక్కలోని ఒక కండ్రలాగా ఉంటుందండి, అంటే అది గొంతుకు పట్టి మనకి ఇచ్చింగ్లా అనిపిస్తుంది అనమాట. అది ఉండకూడదని కర్డ్ వేసాము. ఇప్పుడు రైస్ 1:2 రేషియో వాటర్ వేసుకోవాలి. నేను బాస్మతి రైస్ ముందే నానబెట్టాను, సో అది మీకు చూపెట్టలేదు అనమాట. బట్ నేను చెప్తున్నాను డైరెక్ట్గానే. ఆ బాస్మతి రైస్కి 1 కప్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ చొప్పున వేసుకొని వాటర్ని బాగా మరగనివ్వాలి. నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను, సో 4 గ్లాసెస్ వాటర్ వేసాను. ఇంకోండి ఇలా వేసి బాగా బబుల్డ్ బాయిల్ అయిన తర్వాత దాంట్లోని రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. రైస్ మీరు ఒక 1 అవర్ ముందు నానబెడితే సరిపోతుంది, బాస్మతి రైస్ కాబట్టి. వేసి కలుపుకొని బాగా ఇప్పుడు ఈ స్టేజ్లోనే మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత కొంచెం ఉడికిందో లేదో ఒక 5 మినిట్స్ అయిన తర్వాత చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. చూడండి, ఇలాగా మూత పెట్టుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్కి కొంచెం ఉడుకుతుంది అనమాట. వేసుకొని ఇప్పుడే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర ఇప్పుడే వేయాలండి, ఫైనల్గా కాదు. ఇప్పుడే వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసేసి బాగా కలిపి పైనుంచి కిందకి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలాగ అంటే బంగాళదుంప ముక్కలు ఉడికిపోతాయి, పనసకాయ ముక్క మాత్రం ఎక్కువ పేస్ట్ లాగా అయిపోతుంది ఎక్కువసేపు ఉంటే. అందుకే నేను జస్ట్ మసాలాలు అన్నీ వేసిన తర్వాత లాస్ట్లో వేసాను పనసకాయ ముక్కలు. ఇవి ఇప్పుడు సీజన్ ఫ్రూట్ అండి, బాగా దొరుకుతుంది బయట పనసకాయ మనకి. సో తెచ్చుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. బిర్యానీ అయితే చాలా బాగుంటుందండి పనసకాయతో చేసుకుంటే. పనస పొట్టుతో పచ్చడి చేస్తారు, అది కూడా చాలా బాగుంటుంది. అది కూడా నేను చేస్తాను, ఇంకొకసారి చూపెడతాను మీకు ఆ రెసిపీ. ఇదిగోండి, మొత్తం బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పైనుంచి ఒకసారి బాగా కలుపుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినడమేనండి. ఇంతేనండి నా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్ అండి. అసలు వ్యూస్ రావట్లేదు, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.